విజయనగరం జిల్లా కలెక్టరేట్లో బాలల సంరక్షణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ఎస్ఎన్ రాజు సమక్షంలో సమావేశంలో పాల్గొన్నారు. పిల్లలకు పోషక ఆహారం, నాణ్యమైన విద్య, వైద్యం అందేలా చూడాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు నివారణకు గ్రామస్థాయి కమిటీలు పనిచేయాలన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. డ్రాప్అవుట్లు, బాల కార్మికులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. డ్రగ్స్ రవాణా వంటి చట్టవిరుద్ధ పనులకు పిల్లలను ఉపయోగించకుండా చర్యలు చేపట్టాలన్నారు. బాలల హక్కుల ఉల్లంఘనపై అధికారులు తక్షణమే స్పందించాలని కమిషన్ ఆదేశించారు. పిల్లల హక్కులని రక్షించాలంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ చేస్తే మనం ఆ సమస్యలు పరిష్కారం కావాలి. మన అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేసినప్పుడు మాత్రమే ఆ సమస్యలు పరిష్కారం ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ సమన్వయంతో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే వారి హక్కుల్ని రక్షించడానికి అవకాశం దొరుకుతుంది. అందుకోసమే అన్ని డిపార్ట్మెంట్లు కనీసం 3 నెలలకు ఒకసారి కూర్చోవాలి. కూర్చుని ఒకరికి వచ్చిన ఇబ్బందులు ఇంకొకరు అర్థం చేసుకోవాలి. అందరూ కలిసి పిల్లల హక్కుల్ని రక్షించాలి అనే ఉద్దేశంతో మా కమిషన్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటనలో భాగంగా ఈరోజు మీ దగ్గరికి రావడం. నేను కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఒకసారి కార్యక్రమం అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మీ జిల్లాకు రావడం, ఒక అవేర్నెస్ మీటింగ్కి మళ్ళీ నిన్నను ఈరోజు మీ జిల్లాలో పర్యటన చేయడం. అదేవిధంగా అన్ని జిల్లాలు మా సభ్యులు కానీ నేను కానీ సుమారు మన నూతనంగా ఏర్పడిన జిల్లాలతో కలిపి ఇప్పటి వరకు 24 జిల్లాల్లో మా కమిషన్ పర్యటన చేయడం జరిగింది. ఎందుకంటే మనకి మన అదృష్టమో లేక ఈ డిపార్ట్మెంట్లో మనం వచ్చాం. వారు గౌరవప్రదంగా జీవించాలి అనే ఉద్దేశంతో పిల్లల్లో భగవంతుని మనం చూసుకుంటాం. కాబట్టి భగవంతుని సేవలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్చి 30వ తారీఖున నూతన కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ హక్కులకి రక్షించబడుతున్నాయి అని పరిశీలించటం కోసం మా కమిషన్ సభ్యులు కానీ మేము కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాం. ఆ పర్యటనలో భాగంగా ఫీల్డ్ విజిట్లు చేయటం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించటం, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం. ఇది బాలల హక్కులు రక్షించబడాలంటే ఏ ఒక్క డిపార్ట్మెంటో చేస్తే సరిపోదు. అందరూ సమన్వయంతో పని చేసినప్పుడు మాత్రమే బాలల హక్కులు రక్షించబడతాయి. కాబట్టి వాళ్ళందరి మధ్య సమన్వయాన్ని తీసుకొస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు విజయనగరం కలెక్టరేట్లో ఈ విధంగా సమీక్షా సమావేశానికి హాజరవటం జరిగింది. ఏదైతే బాలలకి గౌరవప్రదమైన జీవించే హక్కు, అలాగే విద్యా హక్కు, అలాగే వాళ్ళ సంక్షేమం అభివృద్ధి కోసం మా బాలల హక్కుల కమిషన్ పనిచేస్తూ ఉంది.
ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకి కేటాయించే ప్రతి పైసా వాళ్ళకి అందే విధంగా, అదేవిధంగా ఏదైతే అనేక రుగ్మతలు, సామాజిక రుగ్మతలు, బాల్య వివాహాల నిర్మూలన కోసం కానివ్వండి, అలాగే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కానివ్వండి, అలాగే పిల్లల మీద జరిగే అఘాయిత్యాల మీద దృష్టి పెట్టడం,